ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాల్లో ఒక కొత్త రకం జర్నలిజం పుట్టింది, మస్కా జర్నలిజం. మన దేశాన్ని మార్చే జర్నలిస్టులు వచ్చిళ్ళు, అందరూ ఒకసారి చూడండి. డయల్ 100 కాల్ చేసి పట్టించారు. ఈ మస్కా జర్నలిజం తయారీకి అక్కర్లేని పదార్థం. జర్నలిజం డిగ్రీ అవసరం లేదు, జర్నలిజంలో ట్రైనింగ్ అవసరం లేదు, పుస్తకాలు చదవడం అసలే అక్కర్లేదు, రాజ్యాంగం గురించి ఏమాత్రం తెలియాల్సిన అవసరమే లేదు, మానవత్వ విలువలు ఒక్క రవ్వ కూడా ఉండాల్సిన పనే లేదు. పేదలు, చదువుకోని వాళ్ళు ఎక్కువగా ఎక్కడుంటారో ఆ ఏరియాస్ ఈ మస్కా జర్నలిస్టులకి హాట్ స్పాట్స్ అన్నమాట. ఎవరైనా సరే బన్నులు అమ్ముతూ కనిపించారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరు అడగడంతో వీళ్ళ మస్కా జర్నలిజం స్టార్ట్ అవుతుంది. आपका नाम क्या है? అది సంగతి. చూసారు కదా, అదనమాట సంగతి. బన్నులమ్మే వ్యక్తి ముస్లిం అయితే చాలు, వీళ్ళలో ఉండే మస్కా జర్నలిజం ఒక్కసారిగా జూలు విదిలిస్తుంది. ఇట్లా ఏం పేరు అన్నారు మీరు? జావిద్ అన్న. మా జాతరకు నువ్వు వచ్చినావా, నేను లేకపోతే మీ జాతరకు మేము వచ్చినావా? దీంట్లో ఏం కల్పం సార్, ఉన్నమాట చెప్తున్నాను సార్, మరి నిజంగా చెప్తున్నాను సార్. ముస్లిం పేరు వినబడగానే ఒంట్లో ఉండే విద్వేషం అందరికి బయటికి కనిపించేలాగా ఎక్స్పోజ్ అయిపోతుంది అనమాట. చెట్టు కట్టేస్తాం నిన్ను మాత్రం ఇప్పుడు. అలా మనం ఈజీగా ఎవరు మస్కా జర్నలిస్టులు, వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఇలా గుర్తుపట్టచ్చు. అలాగే ఈ మస్కా జర్నలిస్టులు ఎవరు కూడా ఒక్కొక్కరుగా తిరగరు, గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటారు. ఒకసారి టీ స్విచ్ ఆఫ్ అయిందనే చూస్తా, తీసుకోను. నెంబర్ ఏ ఫోన్ నెంబర్. పిల్లలు పుట్టకుండా చేయడానికే, హిందువుల జనాభా తగ్గించడానికి చాలా కుట్రపూరితంగా, చాలా ప్లాన్డ్గా ఇలాంటి గ్యాంగులన్నీ వచ్చి హిందువులందరితో బన్నులు తినేలాగా చేస్తున్నారు అనేది వీళ్ళ నెరేషన్ అన్నమాట. ఫుడ్ జిహాదీ గురించి మనం మాట్లాడుకుంటే, ఫ్రూట్స్ ని కూడా వాళ్ళు ఇంజెక్షన్ చేస్తా ఉన్నారు. ఇంజెక్ట్ చేసిన తర్వాత ఎవరైతే మెయిన్ గా హిందువులకే ఆ ఫ్రూట్స్ ని ఇవ్వడం, సో ఒక ఇన్ఫర్టిలిటీ దాన్ని సృష్టిస్తా ఉన్నారని. వాట్ ఏ నరేషన్ కదా. హిందువులంతా ఇలాగే ఉంటారేమో అని చెప్పి విదేశాల్లో ఉండే వాళ్ళు అసహించుకునే స్థాయికి ఇలాంటి వాళ్ళు ఇప్పటికే హిందువుల గౌరవాన్ని ఘోరంగా డ్యామేజ్ చేశారు. వీడియోలు చూసే మీకు ఫస్ట్ ఎవరు జర్నలిస్టులు ఎవరు కాదు అనే ఒక అండర్స్టాండింగ్ రావాలి.